అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు 2 ఇడ్లీలు ఒక వడ పెట్టారు, లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని. 2 ఇడ్లీలు వడ పెడితే నాకు సరిపోలే, ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడిని అన్నమాట. అతను అడిగాను ప్రొడక్షన్ అతని, అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తుంటే, మరో ఇడ్లీ ఏంటి చాలు అంతే, 2 ఇడ్లీ ఒక వడ పో అన్నాడు. నేను ఏం చెప్పలేను, ఏడుపు వచ్చింది. కానీ ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ అనేసి లోపల ఒక ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు. సో సుమన్ హీరో, ఇంకో హీరో భానుచందర్, ఇంకో హీరో అరుణ్ పాండ్యన్. రాకపోయేసరికి ఒకటి మాట చేశారు, 2 మాటలు చేశారు, 3 మాటలు చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టిండి అని నన్ను బయటకు పంపించేశారు. బయటకు పంపించేస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా, అతనితో ఆడే కొంచెం నాకు చెప్పంటే నేను అప్పటికి ప్రాక్టీస్ చేశాను. బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు. ఈ లోపల ఆ కో డైరెక్టర్ వచ్చాడు. ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు, ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నదని. నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అతనికి ఏం చెప్పలేను, ఎందుకంటే అతను కో డైరెక్టర్, నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్. బట్ చెప్పాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని. సర్కిల్ తిరిగింది, నేను నా క్యారవాన్లో కూర్చుని ఉన్నాను. అదే కో డైరెక్టర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడనమాట. బయటను వస్తే మా అసిస్టెంట్ ఉండేను, సరే ఇలాగ కో డైరెక్టర్ గారు వచ్చాడంటే లోపలికి వచ్చాడు. నేను అది డైలాగ్ తీసుకున్న ముందు, సార్ ఒక చిన్న విషయం చెప్తాను, ఒక 12 years ముందు మీరు సినిమా చేస్తుంటే దానికి మీరు కో డైరెక్టర్, ఇవాళ కూడా కో డైరెక్టరే. అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు, లంజా కొడక అంటే దాని వాల్యూ ఏంటో మీకు తెలుసు సార్. యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు, మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు, కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ నా పొజిషన్ మారిపోయింది, అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను, కానీ మీరు అక్కడే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్, ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము.